మై టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. అంటే అది కెరియర్ పరంగా, ఒక పర్సనాలిటీ చేంజ్ పరంగా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, ఇట్ చేంజ్ మీ లాట్ ఇన్ డిఫరెంట్ వేస్. అండ్ దానికి ఫస్ట్ క్రెడిట్ మా స్క్రిప్ట్ బైకర్కి ఇస్తా. బికాజ్ మేము ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఓకే, గడ్డం తీసేస్తే ఫ్లాష్ బ్యాక్, గడ్డం తర్వాత ఆ రోజులు కావు కదా ఇప్పుడు. సో వీ నీడ్ టు వర్క్ హార్డ్. అండ్ తను హీ వాజ్ వెరీ పర్టిక్యులర్. అండ్ నేను కూడా ప్రామిస్ చేశా, ఇట్లా ఉంటేనే ఈ సినిమా చేద్దాం, లేకపోతే చేయొద్దని. సో అందుకనే మేము షూట్ చేసి ఒక 6 నెలలు బ్రేక్ తీసుకుని తగ్గి మళ్ళీ క్యారెక్టర్ చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా శర్వా గారి సినిమాలు అంటే దాంట్లో రొమాన్స్ కూడా ఎలా ఉంటుందంటే చాలా సటిల్గా ఉంటుంది. బట్ దీంట్లో ట్రైలర్లోనే మాకు ఎందుకు కొంచెం వైల్డ్ సీన్స్ కనిపించినట్టు అనిపించినాయి మాకు. అది అంటే అభిని అడగాను ఎందుకు తీసాడు. మేము అప్పుడే థియేటర్కి వస్తారు అభిలాష్ రెడ్డి. ట్రైలర్ చాలా బాగుందండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కనిపించాయి. సో ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా తీసినప్పుడు కంపారిజన్స్ సహజంగానే ఉంటాయి. అలాంటి రాకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మీకు వచ్చిందా కంపారిజన్ ఏమన్నా? ఉంటాయండి డెఫినెట్గా. నాకు తెలుసు రీసెంట్గా F1తోనే కంపేర్ చేస్తారని తెలుసు. బట్ మేము షూట్ చేసే ప్రాసెస్లోనే ఆల్రెడీ